సూర్యాపేట జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు పోలీసులు రికవరీ చేశారు. సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి ఫోన్లు అందజేశారు పోలీసులు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయల విలువ గల సెల్ ఫోన్లు రికవరీ చేశారు. 104 ఫోన్లు బాధితులకు ఎస్పీ నరసింహ అందజేశారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. నెల రోజుల నుంచి మనం పోలీస్ స్పెషల్ టీమ్స్ ఈ సిఈఐఆర్ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం ప్రారంభించింది. దాదాపు ఈ నెల రోజుల వ్యవధిలో 104 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసినాం. దాదాపు 20 లక్షల వర్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం 8 విడతలుగా మనం సూర్యాపేట జిల్లాలో 1334 మొబైల్ ఫోన్స్ని మనం బాధితులకు అప్పచెప్పడం జరిగింది. దాదాపుగా మనం ఈ సంవత్సరంలో 1330 అంటే పోగొట్టుకున్న వాటికంటే కూడా గత సంవత్సరం పోగొట్టుకున్న వాటిని కూడా ఈ సంవత్సరం మనం రికవరీ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి బాధితులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ విన్నవించేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ ప్రజల యొక్క రక్షణ కోసం 365 రోజులు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా కష్టపడే డిపార్ట్మెంటు. మీరు ఎల్లప్పుడూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి. అదేవిధంగా బైక్ల మీద ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు కూడా వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి మీరు మీ పిల్లలు వాడకుండా ఉంటూ ఎవరైనా సమాజంలో దుకాణాల ద్వారా అమ్ముతున్నట్లయితే పోలీసుకి తెలియజేయండి. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చరవాణి అనేది మొబైల్ ఫోన్ అనేది అందరికీ నిత్యావసర వస్తువు అయింది. ఎందుకంటే అనేక మంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు, అనేక మంది లావాదేవీలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, అనేక మంది సమాచారం కోసం వాడుకున్నటువంటి ఈ యొక్క చరవాణి పోతే ఎంత బాధపడతాం అనేది వాళ్ళు సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ప్రతి నెల కూడా అందరికీ 100 నుంచి 150 మందికి ప్రతి నెల కూడా పోయినటువంటి ఫోన్లు ఇప్పుడు సార్ చెప్పినట్టు 1350 ఫోన్లు ఇప్పటికీ రికవర్ చేసి కంటే వారికి సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు మనందరి తరఫున బాధితుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఈ రోజు పోలీస్ శాఖ సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అంటే మనకు భరోసానిచ్చింది. ఎందుకంటే పోయిన ఫోను తిరిగి వస్తుందా అని నేను కూడా అనుకున్నా. ఇక ఫోన్ అయితే పోయింది, ఎట్లాగూ టీవీ ఈఎంఐ ఉంది, బండి ఈఎంఐ ఉంది, మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి, మళ్ళీ ఏదో ఒక ఈఎంఐ. ఈ ఇన్ని ఈఎంఐలు ఎడబెట్టుకుంటారు ఆయన పోయిన ఫోన్ వస్తుందో రాదో అనుకున్నా నేను. కానీ ఈ రోజు నాకైతే ఖచ్చితంగా ఒక భరోసా అనిపించింది. ఖచ్చితంగా దొరకదో దొరకదో అనుకున్నా నేను. ఇక పోయిందైతే పోయింది అనుకున్నా కానీ ఖచ్చితంగా మన ఫోన్లు తిరిగి ఒక దరిదాపు ప్రతి నెల కూడా